అడవిలో ఉండే ఒక ఎలక ఒకరోజు బాగా తిరిగి తిరిగి ఎక్కడ గూడా ఫుడ్ దొరకక అలసిపోయి ఉంటది. అట్లా పోతూ పోతూ ఉంటే ఒక దగ్గర చెట్టు కింద ఒక పెద్ద డ్రమ్‌లో మొత్తం మొక్కజొన్న గింజలుంటాయి. అది చూసి చాలా సంతోషపడిన ఎలుక మెల్లమెల్లగా డ్రమ్ మీదకెక్కి పైనుండి ఆ గింజల్ని ఒక్కొక్కటిగా తినడం స్టార్ట్ చేస్తది. హమ్మయ్య! ఈ రోజు నుండి నేనెక్కడ తిరగనవసరం లేదు. ఇక్కడే ఉండి ఇవన్నీ తింటా అని జెప్పి ఒక్కొక్కటిగా తినడం స్టార్ట్ చేస్తది. అట్లా కొన్ని రోజులు అక్కడే ఉండి మొత్తం గింజలన్నిటిని తింటది. అది పెద్ద డ్రమ్ పైకి భాగం నుండి అడుగు వరకి ఎళ్తది. అప్పుడు ఆలోచిస్తే ఆ డ్రమ్ నుండి పైకి ఎట్లా పోవాలో ఎలకకి అర్థం కాదు. అప్పుడు బాగా ట్రై చేస్తది. అసలు ఎళ్ళడానికి వీలు కాదు. అప్పుడు అనుకుంటది, నేను దురాశతోని అన్నీ నేనొక్కడినే తినాలనుకోని ఇక్కడే ఉండి తినుకుంటున్నా. ఇప్పుడు పైకెట్లా ఎళ్ళాలో అర్థం కావట్లేదు. దేవుడు నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అని మొక్కుకుంటది. కొంచెం కొంచెం ట్రై చేసి ఆ డ్రమ్‌కి చిన్న హోల్ పెడతది. ఆ హోల్‌లో నుండి ఎలుకెళ్ళిపోవచ్చు. పోయే ముందు ఇంకా మిగిలిన మొక్కజొన్న గింజలున్నాయి గదా! వీటిని గూడా తిని ఎళ్ళిపోతా నేను. వీటిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలని జెప్పి దురాశతోని ఆయన్ని మొక్కజొన్న గింజల్ని ఫాస్ట్ ఫాస్ట్‌గా తినేస్తది. దాని పొట్టు ఉబ్బిపోయి ఆ చిన్న హోల్‌లో అది పట్టదు. తల భాగం ముందుకొస్తది. పొట్ట మాత్రం అందులోనే ఇరుక్కుపోతది. అట్లా కొద్దిసేపు ఉన్న తర్వాత రైతొచ్చి దాన్ని జూసి ఆ ఎలుకని పెట్టుకొని చంపేస్తాడు. దేవుడు నీకు రెండో అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించుకోకుండా మళ్ళీ దురాశ పడితే ఎలుకకి దేవుడు రెండో అవకాశం ఇచ్చిండు. అప్పుడు గూడా అది దురాశగానే ఆలోచించింది. ప్రాణం పోగొట్టుకున్నది. అందుకనే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి.